హలో అండి, ఈరోజు వీడియో అయితే చికెన్ కర్రీతో వచ్చేసాను. చికెన్ కర్రీ అంటే బాయిలర్ కోడి కాకుండా పారన్ కోడి ఉంటుంది కదా, సో దాంతో కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. బాయిలర్ కోడి మాంసం తింటే అన్హెల్దీ అని మనకు తెలిసినా కూడా టేస్ట్గా బాగుంటుంది, త్వరగా కుక్ అయిపోతుందని తెచ్చుకుని వండేసుకుని తినేస్తున్నాం మనం అయితే. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే బాయిలర్ మాంసం తినరండి, పారన్ మాంసమే తెప్పించుకుంటారు. మేము వెళ్ళినా సరే దాంతోనే వండుతారు. మా అమ్మ అయితే వండుతుందండి, అదిరిపోద్ది అసలు. పారన్ కోడి ఏంటంటే మనకి నాటుకోడిలా త్వరగా కుక్ అవ్వదనమాట. కుక్కర్లో వేసేసుకోవాలి, లేదంటే ముందే కుక్కర్లో ఉడకబెట్టేసుకోవాలి. నేనైతే కుక్కర్లో వేసేస్తున్నాను డైరెక్ట్గా అయితే. ముందుగా అయితే కుక్కర్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని, దాని తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసి, ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత అందులోనే చికెన్ కూడా వేసేసుకున్నానండి. చికెన్ కొంచెం కుక్ అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేసి బాగా కలుపుకున్నాను. నేను వండిన కర్రీలో ఏంటంటే దగ్గరగా ఉడకబెట్టడం వల్ల గ్రేవీ ఉండట్లేదని చెప్పి కొంచెం పెరుగు కూడా వేసుకున్నాను, సాఫ్ట్ గా అవుతుందని చెప్పి చికెన్. అది కాస్త కుక్ అయిన తర్వాత దాంట్లో ఉప్పు కారం కూడా వేసి మొత్తం కలికి వేసుకుని కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే పారన్ మాంసం నాటుకోడిలా ఉంటుంది కాబట్టి కొంచెం కుక్ అవ్వడానికి వాటర్ కూడా అందులో వేసుకుంటున్నాను అనమాట. వాటర్ కూడా వేసేసిన తర్వాత కోడిగుడ్లు అయితే ఇప్పుడు సెపరేట్గా వేసుకోవాలండి, ముందు వేసుకోకూడదు, పగిలిపోతే మొత్తం కూర అంతా పోతుంది. సో ఇప్పుడు వేసేసి నేను మూత పెట్టేసి 5-6 విజిల్స్ అయితే రప్పించుకుంటా చెప్పుకోవాలండి. మా అమ్మగారు టేస్ట్ అయితే ఎవరు బీట్అవుట్ చేయలేరు, మా అమ్మగారిలో వండినట్టు రాలేదు, కానీ బాగుంది టేస్ట్ అయితే.